शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। మహాజనులారా, ఆంధ్ర కవుల సమీక్ష రెండవ భాగంలో ఆధునిక కవి గుర్రం జాషువా గారు, ఆయన నవయుగ కవి చక్రవర్తి, కవి కోకిల, పద్మభూషణ్ అనేటువంటి బిరుదులతో ఆంధ్రదేశం చేత యావత్ భారతదేశం చేత గౌరవింపబడినటువంటి మహాకవి, ఆధునిక కవి. ఈయన ఖండకావ్యాలు, లఘుకావ్యాలు, చరిత్రలు, కథలు, నవలలు వంటి అనేక అంశాల మీద ఆయన రచనలు సాగించారు. అందులో కావ్యాలలో లఘు కావ్యములు అని ఉంటాయి. చిన్న వస్తువును తీసుకొని ఒక చిన్న కావ్యంగా రచన చేసినట్లయితే దాన్ని లఘు కావ్యము అంటాం. అలాంటి లఘు కావ్యంగా జాషువా గారు రచన చేసినటువంటిది ఫిరదౌసి. 1932 సంవత్సరంలో ఈ లఘు కావ్యాన్ని ఆయన రచన చేశారు. ఫిరదౌసి అనేటువంటి ఆయన పారసీక కవి. అంటే గుర్రం జాషువా గారు తెలుగు కవి, ఫిరదౌసి పారసీక కవి. పారసీక కవి అయినటువంటి ఫిరదౌసి షానామా, రాజుల చరిత్ర అనేటువంటి పేరుతో 60,000 పద్య గద్యాలు కలిగినటువంటి ఒక మహాకావ్యాన్ని రచన చేశారు. షానామా అని పేరు దానికి. ఆ షానామా అనేటువంటి మహాకావ్యాన్ని రచన చేయడానికి కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటిని వివరిస్తూ ఫిరదౌసి కావ్యంలో జాషువా గారు ఒక అద్భుతమైనటువంటి కవితా విన్యాసాన్ని చూపించారు. ఆ ఫిరదౌసి మహాకావ్యానికి చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగాయి. అందులో తిన్నగా కథలోకి ప్రవేశిస్తున్నారు. మును గజనీ మహమ్మదు అభూత పరాక్రమశాలి, వీరవాహినుల బలంబుతో 18 మారులు కత్తి దూసి, చిక్క నిరుధిరంబులో భరతఖండము ఆర్ద్రమునర్చి, సోమనాథుని పెకలించి గైకొనియే 9 వన్నెల రత్నరాసులం. పూర్వకాలంలో ఇక్కడ చారిత్రకంగా జరిగినటువంటి ఘట్టాన్ని తీసుకున్నారు కాబట్టి మును అన్నటువంటి పదంతో మొదలుపెట్టారు. ఇంతకుముందు భారతదేశంలో చారిత్రకంగా జరిగినటువంటి ఒక ఘట్టం జరిగింది ఏది అంటే, గజనీ మహమ్మదు అనేటువంటి ఆయన మహాపరాక్రమవంతుడైన, వీరవాహినుల బలంబుతో. కవి యొక్క గొప్ప చాతుర్యం ఎక్కడ ఉంటుందంటే, ఏ పదం ఎక్కడ ప్రయోగించాలో అలా ప్రయోగిస్తే ఆ కవి మహాకవి అని అవుతుంది. జాషువా గారే అంటారు, కవి అన్నటువంటి వారు ఎలా ఉండాలి అని. కవి కవి అన్న మాత్రమున కాడు కవీశ్వరుడు, ఎన్నియో నవరస భావ వైఖరుల నాణ్యముల గ్రహింపగావలెన్, వివిధ కళా సమంచిత వివేక సమార్జన సేయగావలెన్, భువి అటుకానిచో కపియ ఉంచుమి భూమి తలాధినాయక. కవి కపి అని 2 పదాలు ఉన్నాయి. కవి అని రాసి రబ్బర్తో కాస్త తుడిపేస్తే అది కపి అవుతుంది, కోతి. కవి అవడు, కోతి అవుతాడు, ఒకటవ పోయి ఒకటవుతాడు అని చెప్పడానికి. మరి కవి మహాకవి అవి అవ్వాలి అంటే నేను కవిని అని తను ప్రచారం చేసుకుంటే అవడు. ఎన్నియో నవరస భావ వైఖరుల నాణ్యములను గ్రహింపగావలెన్. నవరసములు అని చెప్పబడ్డాయి. అలంకార శాస్త్రంలో నవరసాలు అని చెప్పారు. ఈ నవరసాల్లో ఉన్నటువంటి విశేషాలు అన్నింటిని గ్రహించగలగాలి. అవి కూడా ఎన్నెన్నింటిలో నవరస భావ వైఖరుల నాణ్యములను గ్రహింపగా వలెన్. అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాటికి నాణ్యములు అన్నారు. తర్వాత వివిధ కళా సమంచిత వివేక సమార్జన సేయగావలెన్. కళలు, చతుష్షష్ట కళలు అని చెప్పబడ్డాయి. 64 కళలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ 64 కళలు అంటే మనకి ఆనందాన్ని కలుగజేసేటువంటి, దాని పరమావధి మనకి ఆనందం కలుగజేయటం. అలా ఆనందం కలగజేసేటువంటి 64 కళల్లో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా గ్రహించగలగాలి. అలా
అయినటువంటి వాడు మహాకవి అవుతాడు అని ఆయన చెప్పినటువంటిదే. కాబట్టి ఆయన ఈ ప్రస్తుతం మనం స్వీకరించింది ఎంతవరకు అంటే ఫిరదౌసి మహాకవి షానామా రచన చేసి ఆ గ్రంథాన్ని ఆ రాజుకి ఇచ్చి తన ఇంటికి వెళ్ళటం దాకా ఇంతవరకు ఉన్నటువంటి కథాఘట్టాన్ని మనం ప్రస్తావన చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో గజనీ మహమ్మదు అభూత పరాక్రమశాలి వీరవాహినుల బలంబుతో, వాహిని అన్నటువంటి పదానికి సేన అని అర్థం, సైన్యము. బలం ఎటువంటి బలం అంటే వీరవాహిని బలం. వాహిని అన్నటువంటి, వాహిని అంటే సేన. సేన అన్నటువంటి అర్థం ఎందుకు వచ్చింది అంటే గుర్రముల యొక్క బల సంపత్తి ఎక్కువగా సేనలో ఉంటుంది కాబట్టి దానికి వాహిని అని పేరు. కాబట్టి ఈయన బాగా చతురంగ బలాల్లో గుర్రాల యొక్క బలం చాలా విశిష్టమైనటువంటిది కాబట్టి, దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాడు కాబట్టి గుర్రాల యొక్క బలాన్ని ఎక్కువగా వేసుకుని వచ్చినారు అని చెప్పడం కోసం సైన్యము అని వాడినప్పుడే గుర్రం అన్నటువంటి అర్థంతో ఉన్న సైన్యానికి ఏ పదం ఉందో అది వాడుతున్నారు ఆయన ఇక్కడ. వీరవాహినుల బలంబుతో ఎన్నిసార్లైనా 18 మారులు కత్తి దూసి 18 సార్లు భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చారు. చిక్కని రుధిరంబులో భరత ఖండము ఆర్ద్రమనర్చి, ఆర్ద్రం అంటే తడిపేయటం. ఈ భారతదేశాన్ని రక్తంతో తడిపేశారు ఆయన. రక్తానికి వాడిన పదం రుధిరము. రుధిరము అని రక్తానికి ఎందుకు వచ్చిందంటే ఆ పేరు రావడానికి కారణం ఏమిటి అంటే పైన ఒక ఆచ్ఛాదన ఉండి ఆ ఆచ్ఛాదన అడుగున ప్రవహించేది కాబట్టి రక్తానికి రుధిరము అని పేరు. ఆవరణ, పైన ఒక ఆవరణ ఉంటుంది అంటే చర్మము అనేటువంటి ఆవరణ ఉంటుంది, ఆ ఆవరణ అడుగున ప్రవహిస్తుంది కాబట్టి రక్తానికి రుధిరము అని పేరు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సైనికులు, ఆయన ఎదిరించినటువంటి రాజులు కానీ సైన్యం కానీ ఎవరైతే ఉన్నారో వారి అందరినీ సంహరింపజేశారు అని చెప్పడానికి, ఆవరణల్ని ఛేదించారు అని చెప్పడానికి రుధిరము అన్నటువంటి పదాన్ని వాడాడు అక్కడ. అది కూడా అలాగా యువకులు అనేక మంది పోయారు కాబట్టి చిక్కని రుధిరంబులో భరతఖండము ఆర్ద్రమనర్చి సోమనాథుని పెకలించి. గజనీ మహమ్మద్ యొక్క దండయాత్రలో ముఖ్యంగా ఈ భారతదేశంలో జరిగింది ఏమిటి అంటే సోమనాథ దేవాలయం దానిని నశింపజేయటం జరిగింది. దానిని చాలా విధాలుగా పోగొట్టడానికి ప్రయత్నాలు జరిగాయి, అనేక సార్లు ప్రయత్నాలు జరిగాయి. అందులో ఇప్పుడు కూడా సోమనాథుని పెకలించి, సోమనాథ దేవాలయం సౌరాష్ట్రీయ సోమనాథంచ అని మొట్టమొదట చెప్పబడేటువంటిది ఈశ్వరుని యొక్క ఆలయం ఎక్కడ ఉన్నది అంటే సరస్వతీ నది సముద్రంలో కలిసేటువంటి చోట ఉన్నది. సౌరాష్ట్రం అంటే గుజరాత్ రాష్ట్రం. గుజరాత్ రాష్ట్రంలో సరస్వతీ నది సముద్రంలో కలిసేటువంటి చోటు. నదులు సముద్రంలో కలిసినటువంటి చోటకి సంగమ స్థానములు అని పేరు. మనం పవిత్రంగా భావించేటువంటివి ఉన్నాయి. ఎక్కడ ఆ నది నదిలో కలుస్తున్నదో, లేదా ఒక నదిలో కలవటం కానీ, ఒక నది సముద్రంలో కలవటం కానీ, ఆ నది సముద్రంలో కలిసినటువంటిది మరీ విశిష్టమైనటువంటి తీర్థంగా చెప్పబడుతుంది. అక్కడ క్షేత్రాలు కూడా మనకి విశేషంగా కనిపిస్తాయి. సరస్వతీ నది సముద్రంలో కలిసినటువంటి చోటు గుజరాత్ రాష్ట్రంలో. ఆ ప్రాంతానికి ప్రభాస తీర్థము అని. భాసము అంటే కాంతి, ప్రభాసము అంటే విశేషమైనటువంటి కాంతి. పౌరాణిక గాథ ఏమని చెప్తోందంటే, పురాణాల యొక్క కథ ఏమని చెప్తోందంటే, ప్రతి అమావాస్య రోజున చంద్రుడు తిరిగి కాంతిని పొందటం కోసమని సరస్వతీ నది సముద్రంలో కలిసినటువంటి ఈ క్షేత్రంలో వచ్చి చంద్రుడు స్నానం చేసి మళ్ళీ ఆయన యొక్క శక్తుల్ని పొందుతారు. కాబట్టి ఆ క్షేత్రానికి ప్రభాస క్షేత్రము అని పేరు. అటువంటి ప్రభాస క్షేత్రానికి ఒడ్డున ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి ఆలయం ఉన్నది, సోమనాథ దేవాలయం.
అమ్మవారితో కూడినటువంటి వాడు కాబట్టి ఈశ్వరుడికి సోమనాథుడు అని పేరు. అంటే ఉమతో కూడినటువంటి వాడు కాబట్టి సోమనాథుడు అని పిలువబడుతున్నాడు. పార్వతీదేవితో కూడిని లింగాకృతిలో ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి క్షేత్రం. అటువంటి ఆ క్షేత్రంలో ఆ ఆలయాన్ని యొక్క వైభవాన్నంతటినీ కూడా చెడగొట్టారు. సోమనాథుని పెకలించి గైకొనియే 9 నెల రాత్ర రాసులన్. భూమికి రత్నగర్భ అని పేరు. అంటే మనకు కావలసినటువంటి సంపదలంతా కూడా భూమిలోనే దొరుకుతాయి. మనకి ఏం కావాలన్నా భూమి నుంచే తీసుకోవాలి. నూనె కావాలన్నా భూమి నుంచే తీసుకోవాలి, బొగ్గు కావాలన్నా అందులోంచే తీసుకోవాలి, రత్నాలు మణులు కావాలన్నా అందులోంచే తీసుకోవాలి, బంగారం కావాలన్నా అందులోంచే తీసుకోవాలి. కాబట్టి రత్న గర్భ. అందులో భారతదేశం విశిష్టమైనటువంటి సంపదలకు నిలయమైనటువంటిది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని పాడు చేసి ఉన్నటువంటి రాజుల్ని జయించి ఇక్కడ ఉన్నటువంటి సంపదని ఇక్కడి నుంచి తీసుకువెడుతున్నారు ఆయన. ఎలా తీసుకువెడుతున్నారు? బంగారు నాణ్యముల్ బస్తాలకెత్తించి మదపుటేంగుల మీద పదిలపరచి లేత పచ్చలు ఏరి గోతాలు కుట్టించి లొట్టి పిట్టల మీద దిట్టపరచి కురువింద మణులను కొంచాల కొలిపించి పరుగుటెద్దుల బండ్ల పైన మార్చి మొలక బారు జాల వజ్రములు గుర్రాల మూపుల గుస్తరించి 18 విజయరంభల వరించి. ఈయన ఏ విధంగా ధనాన్ని తీసుకుని పెడుతున్నారో చెప్తున్నారు ఇక్కడ. బంగారు నాణ్యములు బస్తాలకెత్తించి మదపుటేంగుల మీద పదిలపరచి. సైన్యంతో వచ్చారు కాబట్టి ఏనుగులు కూడా వచ్చాయి. ఆ ఏనుగులు వెళ్ళేటప్పుడు దాని మీద కూర్చున్నటువంటి సైనికులు తీసుకుని వెళ్ళడానికి పనికొచ్చింది ఏమిటంటే బంగారపు నాణ్యాలన్నీ మూటలు కట్టి దాని మీద పెట్టుకెట్టారు. శేషపత్యాన్ని అద్భుతంగా రచన చేశారు ఇక్కడ. బంగారు నాణ్యములు బస్తాలకెత్తించి మదపుటేనుగుల మీద బదిలపరచి. తర్వాత లేత పచ్చలు ఏరి గోతాలు కుట్టించి. జనపనారతో చేసినటువంటి సంచికి గోతము అని పేరు. జనపనారతో చేయబడినటువంటి సంచులు నింపబడ్డాయి పచ్చలతో. లేత పచ్చలు ఏరి గోతాల కుట్టించి లొట్టి పిట్టల మీద దిట్టపరచి ఒంటెల మీద దాని మీద పెట్టి పట్టుకు వెళ్ళారు. కురువింద మణుల్ని కొంచాల కొరిపించి పరుగుటెద్దుల బండ్ల పైన మర్చి మలక వజ్రముల అద్భుతమైనటువంటి విలువ కలిగినటువంటి గొప్ప వజ్రాలు. జాలె అంటే సన్నగా ఉండి పైకి లోపల ఉన్నటువంటిది కనిపించేటువంటి విధంగా ఉన్నటువంటి సంచి. గుర్రాల మూపుల గుస్తరించి 18 విజయ రంభల వరించి గంగాజలమున్న నెత్తుట కత్తి కడిగి. ఆ కత్తిని గంగా నదిలో కడిగారు. సర్వము హరించి ఇక్కడ ఉన్నటువంటి వాటిలన్నింటినీ తీసుకుని హిందూ దేశము విడిచి మన దేశాన్ని వదిలిపెట్టి గజని మహమూదు గజనీకి కదలిపోయే. గజనీ మహమ్మద్ ఆయన పట్టణం అయినటువంటి గజనీ పట్టణానికి వెళ్ళారు. కవి యొక్క దివ్యమైనటువంటి వర్ణనా విశేషాలు ఇందులో ఇక్కడి నుంచి ధనమే వెళ్ళిపోయినది చెప్తోందంటే కూడా ఈ పద్యం మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి అన్నటువంటి విధంగా రచన చేశారు. చారిత్రకంగా ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని. గజని మామూదు గజనీకి కదలిపోయే కులుకుంపు తపసిండి కుడ్యములపై గుట్టాని ముత్యాలు పచ్చలు చెక్కించి చిరత్న రత్న ఖచ్చిత స్తంభంబులెత్తించి మేడలు గట్టించి మసీదుల నిలిపి తుష్ట స్వంతుడై పెంపున్నాం కొలువయ్యంతమ సింహ పీఠిక అనుంగుం పత్రులు పొంగగన్. చాలా సంతోషంగా ఉన్నారు ఆయన. ఇక్కడి నుంచి ధనాన్ని బాగా తీసుకుని వెళ్ళినటువంటి కారణం చేత జైత్ర యాత్ర ఇక్కడికి వచ్చి ఆ యాత్ర దిగ్విజయంగా సాగించినటువంటి కారణం చేత కొలుకుంపు తపసిండి కుడ్యములపై గుట్టాని ముత్యాలు బంగారపు వన్నె కలిగినటువంటి గోడలకి పూతలు అక్కడ ఉన్నటువంటి భవనాలకి ముత్యాలు అలంకరించారు. కుడ్యములపై గుట్టాన్ని ముత్యాలు పచ్చలు చెక్కించి పచ్చలు అక్కడక్కడ తాపడం చేయించారు. ఇంకా చిరత్న రత్న ఖచ్చిత స్తంభంబులెత్తించి రత్న ఖచ్చితమైనటువంటి స్తంభాలు పెట్టారు.
మసీదులను నిలిపి తుష్టస్వాంతుడై, ఆయన అక్కడ ఉన్నటువంటి ఆయన భగవంతుడికి సంబంధించినటువంటి మసీదులు వాటిలన్నింటినీ ఏర్పాటు చేసుకున్నారు. తుష్టస్వాంతుడై, మనసులో చాలా ఆనందపడి, పెంపున కొలువై అంతన సింహ పీఠిక, ఆయన సింహాసనం మీద ఒక రోజున కొలువు తీరి ఉన్నారు. అనుగోంబత్రులు పొంగగన్, జరిగింది ఏమిటి అని, భారతదేశంలో భారతీయుల యొక్క భుజ బలాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి ద్రవ్య సంపద, ఉన్న ధనం అంతా కూడా తురక భూదవు చేరి కాపురముండే. గజనీ మహమ్మద్ గారి యొక్క వీరి భుజబలాల్ని ఆధారంగా చేసుకుని ఉన్నటువంటి లక్ష్మి ఇప్పుడు ప్రస్తుతం గజనీ మహమ్మద్ యొక్క ఖడ్గం కారణం చేత ఖడ్గాన్ని ఆశ్రయించి అక్కడ ఉంది. కవి ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు. సిరి నిజంబుగవట్టి టక్కరిది సుమ్మి. లక్ష్మీదేవికి ఒక పేరుంది, చెంచల లక్ష్మి అని. అంటే ఇవాళ ఒక దగ్గర ఉంటుంది, ఇంకో రోజున ఇంకో దగ్గరకు ఉంటుంది, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి లక్ష్మి చంచలమైంది అని చెప్పడానికి జాషువా గారు ఇక్కడ ఏమంటారంటే, ఇది కవి యొక్క భావన. సిరి నిజంబుగవట్టి టక్కరిది సుమ్మి, చెంచల లక్ష్మి అని అన్నారు కదా, అది నిజంగా సరి అయినటువంటిదే. ఈ లక్ష్మీదేవి ఉన్నది చూసావా, నేను నాతోనే ఉంటుంది అని అనుకుంటే అలా ఉంచదు, ఆవిడ మోసం చేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది అని. కావ్యాలు మనకి అద్భుతమైనటువంటి కావ్యాలు ఉన్నాయి. అందులో ఒక అద్భుతమైన ఊహ చేశారు. లక్ష్మీదేవి చెంచల లక్ష్మి అవడానికి కారణం ఏమై ఉంటుంది అని. ఏదో కారణం ఉండాలి కదా, అలా ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిపోతుంది కదా ఆవిడ. ఇలా వెళ్ళిపోయేటువంటి లక్షణం ఈవిడికి అసలు ఎందుకు వచ్చింది అని. లక్ష్మీదేవి పాలసముద్రం మధించినప్పుడు ఆవిర్భవించింది. అదే పాలసముద్రం మధించినటువంటి సందర్భంలో అప్పుడే అందులోంచి ఉచ్చైశ్రవము అనేటువంటి గుర్రం కూడా ఆవిర్భవించింది. అంచేత లక్ష్మీదేవి గుర్రం ఈ రెండూ కూడా ఒకే చోటు నుంచి పుట్టినటువంటి వారు, ఏకోదరులు. ఏకోదరులు అయినటువంటి వారికి ఒకరికి ఉన్న పోలికలు ఒకరికి వస్తూ ఉంటాయి. అన్నదమ్ములకి ఈయనకి ఈ పోలిక ఉంది, ఆయనకి ఆ పోలిక వచ్చింది, తండ్రి పోలిక కొడుకు వచ్చింది, తల్లి పోలిక కూతురుకు వచ్చింది అని మనం చెప్పుకుంటున్నట్టుగా ఏకోదరులు అయినటువంటి వారికి ఆ పోలికలు వస్తూ ఉన్నాయి. అంచేత ఇప్పుడు గుర్రానికి ఒక మంచి లక్షణం వచ్చింట. లక్ష్మీదేవితో పుట్టింది కాబట్టి గౌరవించబడి గొప్పగా ఆదరించబడేటువంటి జంతువే అయినప్పటికీ కూడా దానికి ఒక గౌరవ స్థానం దానికి వచ్చింది, ఒక లక్షణం. మరి ఆ గుర్రం లక్షణం ఈవిడ కూడా తీసుకోవాలి కదా. ఈవిడేం తీసుకుంది అంటే గుర్రం టకటక పరుగులు ఎట్టుకుంటూ పెడుతుంది. అంచేత ఆ పరిగెట్టే లక్షణం ఈవిడ తీసుకుందిట. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భారత క్షోణిలో ఉన్నటువంటి ఇక్కడ ద్రవ్య సంపద త్వరక భూతపు చేరి కాపురముండే ఖడ్గమును వలచి, ఆ ఖడ్గాన్ని వలచి అక్కడ కాపురం పెట్టింది. సిరి నిజంబుగవట్టి టక్కరిది సొమ్మి, ఎందు చూచిన తన కత్తికెదురు లేక. పరాక్రమానిక లోటు లేనటువంటి పరాక్రమం. అంచేత దేనికి లోటు లేనటువంటి పరిస్థితిలో హాయిగా ఉన్నటువంటి వాడికి ఒక రోజున ఆ కొలువు కూటంలో ఉండగా ఒక మంచి ఆలోచన వచ్చిందట. నగరి మొగసాల నుండు గంధద్విపంబు. ఆ నగరి మొగసాలలో ఒక ఏనుగు ఉంది. గంధద్వీపము అన్నారు. గంధం అంటే వాసన అని అర్థం కాదు. ఇక్కడ గంధ అన్న పదానికి గంధం అంటే వాసన అని ఒక అర్థం ఉంది, ఇంకోటి మదము గర్వము అని ఇంకో అర్థం. గంధద్వీపము అంటే ద్వీపము అంటే ఏనుగు, గంధద్వీపం అంటే మదపుటేనుగు. ఆ నగరి మొగసాలలో ఒక మదపుటేనుగు యొక్క విగ్రహం ఉంది. ఆ విగ్రహం ఏదైనా అనిపించుకున్నారట. మనం యుద్ధయాత్రలు చేశాం కదా, 18 యాత్రలు చేశాం కదా భారతదేశం మీద. ఆ 18 యాత్రలకి సంబంధించిన చరిత్ర దీని యొక్క దంతాల మీద రచన చేయిస్తే ఎలా ఉంటుంది అని. కాబట్టి దంతాల మీద రచన చేశారు. దాని మీద ఎంత పడుతుంది కాబట్టి ఏదో ముఖ్యమైన కొన్ని రాశారు. దీంతో ఇంకొక ఆలోచన వచ్చి ఉంటాయి. 8 దిక్కులకి 8 ఏనుగులు ఉన్నాయి కదా, అష్టదిగ్గజములు అంటారు కదా.
ఆ 8 దిక్కులకి ఉన్నటువంటి 8 ఏనుగులకి 8 రొళ్ళు 16 దంతాలు ఉంటాయి కదా. మరి అంచేత ఆ 16 దంతాల మీద కూడా మన చరిత్ర రచన చేయించగలిగితే 16, 2, 18 మన జైత్రయాత్ర సంఖ్య కూడా బాగుంటుంది. తన రుద్దిగ్ధాంతి 16 దంతములకు కలుపుగొన్న పోలు విజయ సంగ్రామ సంఖ్య. మనం ఎన్ని యాత్రలు దిగ్విజయ యాత్రలు చేయడానికి వెళ్ళామో ఆ సంఖ్య కూడా సరిపోతున్నది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏనుగు యొక్క దంతాల మీద రచన చేశాం, కానీ ఆ 16 దంతాల మీద రచన చేయించాలిగా. దీనికి ఏమైనా మార్గం ఉందా? ముందుట తనగా అవించిన యుద్ధయాత్రలకు అమర్చత్వంబు కల్పింపగోరిన వాడై అలపారసీక సుఖ విశ్రేణి శిరోభూషణుండలగుండౌ పిరదౌసి నామ కవినాహ్వానించి ఒడ్డోలగంబున ఉద్గ్రంథంబు సైతకై యొసంగే కర్పూరంబు తంబూలము. ఇప్పుడు ఈ 16 దంతాల మీద రచన చేయటం అంటే మామూలు వాడు చేసే పని కదా. అది చేయడానికి కారణం ఎలా కుదురుతుంది అన్నారు. ఒక మహాకవీశ్వరుడు కావాలన్నారు. ఆ మహాకవి నా గురించి, నా వంశము వారి గురించి రచన గాని చేసినట్లయితే ఆ ఖ్యాతి, ఆ గ్రంథం చెప్పుబడినంత కారణం కూడా ఉంటుంది. కాబట్టి 8 దిక్కులా ఉన్న ఏనుగుల దంతాల మీద రచన చేసినట్లే. అందుకని ఇప్పుడు తను చేసిన యుద్ధయాత్రలు, తన వంశంలో ఉన్నటువంటి వారి యొక్క చరిత్ర, వాటికి అమర్చత్వంబు కల్పింపగోరిన వాడై వాటికి చావు లేకుండా ఉండాలి అని అనుకున్నారు. ఎవరిని పిలవాలన్నారు? అలపారసీక సుఖ విశ్రేణి శిరోభూషణం. పారసీక కవులలో చాలా గొప్ప కవి. అనగుండౌ పిరదౌసి నామ కవినాహ్వానించి, పిరదౌసి అనేటువంటి మహాకవిని పిలిచి ఒడ్డోలగంబున ఉద్గ్రంథంబు సైతకై, మా చరిత్రని, మా వంశంలో వారి యొక్క చరిత్రను మీరు రచన చేయవలసింది అని వసంగే కర్పూరంపు తంబూలము. ఓ కవివరేణ్య, నీ సుఖవిత్వజ్వల వాగ్మయ పుణ్య భూమిలో నాకు కృతి ప్రధాన సదనంబు రచింపుము శాశ్వతంబుగం మా కులభూషణంబులకు మానవనాథుల కావ్యగేహ దివ్యాకృతుల రచింపు చిరాయురుపేతుల చేయుమిద్దరిన్. ఆణిముత్యాలంటి పద్యాలు, సామాన్యమైనటువంటివి కాదు. ఏమని చెప్తున్నారని? ఓ కవివరేణ్యా, నువ్వా సామాన్యమైనటువంటి వాడవు కాదు. నీ సుఖవిత్వజ్వల వాంగ్మయ పుణ్యభూమిలో, ఈ భూమిలో మనం ఉన్నాం. వాంగ్మయము అనేటువంటి పుణ్యభూమి ఒకటి ఉందట, పవిత్రమైనటువంటి భూమి. వాంగ్మయము అంటే వాక్ ప్లస్ మయము, మాటల యొక్క సముదాయం. నిజానికి మామూలుగా మాట్లాడినటువంటి మాటలు కూడా రాయబడకపోయినా అవి కూడా వాంగ్మయంలోనే. దాని గురించి చెప్పుకునేటువంటి విశేషం మనకి ఎక్కడ వస్తున్నది అంటే, పల్లెటూళ్లలో పాడుకున్నటువంటి పాటలు జానపద సాహిత్యము అని అంటున్నాం మనం. అవి రచన చేయబడినవి కావు, మామూలుగా ఆ నోటి నుంచి ప్రచారానికి వచ్చినటువంటి. ఫలానా వారు దాన్ని రచించారని చెప్పడానికి ఉండదు. అది ఎక్కడ రాయబడి కూడా ఉండకపోవచ్చు, అది కూడా వాంగ్మయమే. కానీ అదే రచన చేస్తే అక్షర రూపం కానీ వస్తే, మనకున్నటువంటి ఆ నుంచి బండి దాకా ఉన్నవి కానీ, ఏ నుంచి జడ్ దాకా ఉన్నటువంటి వాటిని కానీ, వీటిని అక్షరములు అంటున్నాం. అక్షరము అన్న పదానికి అర్థం ఏంటంటే, క్షరము అంటే నాశనం, అక్షరము అంటే నాశనము కానిది. నోటితో ఒక మాట అన్నాను, అది తొందరగా మాటే మారిపోతుంది, ఆ మాటే మర్చిపోతారు. దానికి ఒక అక్షర రూపాన్ని కానీ మనం కల్పించేసామంటే ఇంక అది మార్పు ఉండదు, ఎంతకాలానికైనా ఉంటుంది. కాబట్టి రచనా రూపంలో ఉన్నటువంటిది వాంగ్మయంగా ప్రసిద్ధంగా మనం వాడుకుంటున్నాం, కానీ మౌఖికంగా వచ్చింది కూడా వాంగ్మయమే. ఇప్పుడు ఈయన ఏమన్నా అంటున్నా అంటే, నీ సుఖవిత్వజ్వల వాంగ్మయ పుణ్యభూమిలో, నీ మంచి కవిత్వము అనేటువంటి మాటల యొక్క పవిత్ర భూమిలో,
నాకు కృతి ప్రధాన సదనంబు రచింపుము. నన్ను ప్రధానంగా తీసుకొని ఒక పెద్ద భవనాన్ని నిర్మాణం చేయి. కావ్యము అనే భవనం. మా కులభూషణంబులగు మానవనాథుల కావ్య గేహ దివ్యాకృతులను రచింపు. ఆ పెద్ద భవనాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క గది నిర్మాణం చేశాయి. మా వంశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా వారికి అప్పుడు కలిగేటువంటి ఆకారం ఏమిటంటే దివ్యమైనటువంటి ఆకారం, నశించకుండా ఉండేటువంటి ఆకారం కలిగేటువంటి వారు అవుతారు. అది కల్పించగలిగినటువంటి వాడు నువ్వు. మా కులభూషణంబులకు మానవనాథుల కావ్యగేహ దివ్యాకృతులను రచింపు. చిరాయురుపేతుల చేయుమెద్దరిన్ కవిని కన్న తల్లి గర్భంబు ధన్యంబు. కృతిని పొందువాడు మృతుడు కాడు. పెరుగు తోటకూర విఖ్యాతి పురుషులు కవిని వ్యర్థ జీవిగా తలంత్రు. కొంతమంది అనుకుంటూ ఉంటారట, కవి అంటే అంత ప్రయోజనకారి కాళ్లే, ఏదో ఆయన రాసుకుంటూ ఉంటాడు, ఆయన కవిత్వం ఆయన ధారణ అయింది అని. అది కాదు అసలు. కవి గొప్పవాడు కాదు అని అనుకునేవాడు ఎలాంటి వాడు అంటే పెరుగు తోటకూర విఖ్యాతి పురుషులు. కొంతమందికి ఏం పేరు ప్రఖ్యాతులు లేకపోయినా మాకు కూడా పేరు చాలా ఉందని అనుకుంటూ ఉంటారు. వారికి నిజానికి ఏం పేరు ఉండదు, కానీ వారికి వారు అనుకుంటూ ఉంటారు నాకు చాలా గొప్ప పేరు ఉంది అని అనుకుంటూ ఉంటారు. ఆ పేరుకి పోలిక ఏమని చెప్పారంటే పెరుగు తోటకూర లాంటి పేరు అది. తోటకూర రకాల్లో పెరుగు తోటకూర అన్నది ఒక రకం, అదొక ఆకుకూర. పెరుగు తోటకూరలో పెరుగు ఉండటం ఎంత నిజమో వీళ్ళకి పేరు ఉండటం కూడా అంతే నిజం. దీనికి పెరుగు తోటకూర విఖ్యాతి పురుషులు అంటారు. పేరు లేకుండా, గొప్పతనం లేకుండా, ఖ్యాతి అనేటువంటిది లేకుండా, ప్రతిష్ట అనేటువంటిది లేకుండా వారికి వారే గొప్పవారం అని అనుకునేటువంటి వారు ఏమని అంటున్నారంటే కవిని వ్యర్థ జీవిగా తలంత్రు. కవి అంటే పనికిరానివాడు, వ్యర్థ జీవి అన్న భావంలో ఉన్నటువంటి వారు. కానీ ఆయన నిజంగా ఒక కవిని ఈ లోకానికి ప్రసాదించిన తల్లి గర్భం ధన్యమైంది. కవిని కన్న తల్లి గర్భంబు ధన్యంబు. ఈ కవికి మరణం లేదు, శరీరం పోతే పోయి ఉండొచ్చు, కానీ ఖ్యాతి అలాగే ఉండిపోతుంది కాబట్టి ఈయనకి మరణం లేదు. ఈయన కన్న తల్లిదండ్రులకి మరణం లేదు. ఇంకొకటి ఉందిట, కృతి నిబొందువాడు మృతుడు కాడు. ఆయన ఒక కావ్యాన్ని రచన చేసి ఆ కావ్యాన్ని ఎవరికైనా అంకితం ఇస్తే ఆ అంకితం తీసుకున్న వాడికి కూడా మరణం ఉండదు. మనకి ఆంధ్ర వాంగ్మయంలో ఉంది. మహాభారతాన్ని రచన చేశారు నన్నయ్య, రాజరాజ నరేంద్రుడికి అంకితం చేశారు. నన్నయ్య గారి పేరు ఎంతకాలం ఉంటుందో రాజరాజ నరేంద్రుల వారి పేరు కూడా అంతకాలం ఉంటుంది. కాబట్టి కృతికర్త, కృతి భర్త ఇద్దరు. రచన చేసినటువంటి ఆయన్ని కృతికర్త అంటారు, దానిని అంకితం తీసుకున్నటువంటి ఆయన్ని కృతి భర్త అంటారు. విమర్శకులు ఏమన్నారంటే కృతికర్త ఒకరే ఉండొచ్చు కానీ కృతి భర్తలు అనేక మంది ఉండొచ్చు. ఎలాగాని దాన్ని అంకితం తీసుకున్నటువంటి వాడిని అలాగా కృతి భర్తే, దాన్ని కాదని అన్నాం. కానీ ఆ కావ్యాన్ని ఎవరైతే చదివి అది ప్రచారం చేసి అందులో ఉన్నటువంటి వాటిని ఆనందిస్తూ ఉంటారో, విని ఆనందించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ కావ్యాన్ని పోషించిన వారే అవుతారు. కాబట్టి అందరూ విన్నవాడు, చెప్పినవాడు, దాన్ని స్వీకరించిన వారు వీరందరూ కూడా కృతిభర్తలుగానే చెప్పబడతారు అని విమర్శకులు చెప్పారు. అంచేత కృతిని తీసుకోవటం అంటే సామాన్యమైనటువంటిది కాదు. కృతిని పొందువాడు మృతుడు కాడు. పెరుగు తోటకూర విఖ్యాతి పురుషులు కవిని వ్యర్థ జీవిగా తలంత్రు. తమ్మి చూలికేలు. బ్రహ్మగారి చేతిలో ఉందట ఒక గొప్పతనం. ఆ గొప్పతనం బ్రహ్మగారి చేతిలో ఏ గొప్పతనం ఉన్నదో ఆ గొప్పతనం కవి కలమునందు కలదుగానా. బ్రహ్మగారి చేతిలో సృష్టి చేయగలిగినటువంటి గొప్పతనం ఉంది. అలాగే కవి చేతిలో ఉన్న కళానికి సృష్టి చేయగలిగినటువంటి గొప్పతనం.
కవి కలంబునందు కలదు కాన ఈశ్వరత్వం అతనికే చలామణి అయ్యే నిక్కవంబుగ పూజనీయుడతడు. గజనీ మహమ్మద్ చెప్తున్నారు ఫిరదౌసి కవితో, నిజంగా ఎవరినైనా పూజ చెయ్యాలి అంటే బ్రహ్మతో సమానమైనటువంటి వాడు కవి. కవిని పూజ చేయాలి. నిజంగా పూజార్హుడు ఎవరు అంటే కవి. నిక్కవంబుగ పూజనీయుడతడు. కారణం, క్షణము గడచిన దానిని వెనుకకు మరల్ప సాధ్యమే మానవునకు. ఇలా చక్రమందు దాటిపోయిన యుగముల నాటి చరిత మరల పుట్టింప కవియే సమర్థుడగును. మనం చెయ్యలేని పనులు చాలా ఉన్నాయి. అందులో మన వల్ల కాని పని ఒకటి ఉంది. అదేమిటి అంటే క్షణము గడచిన దానిని వెనుకకు మరల్ప. ఒక్క క్షణం మన జీవితంలో అయిపోతే దాన్ని వెనక్కి తిప్పటం మన వల్ల అయ్యే పని కాదు. రేపటి రోజున ఆ సమయం రావచ్చేమో కానీ ఇంక ఈ సమయం రాదు. కాలం వృధా చెయ్యవద్దు అంటే దానికి అర్థం ఏమిటి అంటే కాలం జీవితంతో ముడిపడి ఉంటుంది. జీవితంతో ముడిపడి ఉండేది కాలం. కాలం వృధా చేయటం అంటే జీవితాన్ని వృధా చేయటం అని అర్థం. మళ్ళీ ఒక కాలం ఒకటి జీవితం ఒకటి, నాకు ఆ జీవితం వృధా అవ్వలేదండి కాలం వృధా అయిందంటే కుదరదు. ఈ కాలంతోనే మన మరణం కూడా ఉంటుంది. మన జీవితం అంతా కాలంతో సంబంధించినటువంటిది కాబట్టి ఒక్క క్షణం గడిచిపోయినట్టయితే నీ జీవితంలో క్షణము గడచిన దానిని వెనుకకు మరల్ప, దాన్ని వెనక్కి తిప్పడానికి సాధ్యమే మానవునకు ఇలా చక్రమందు. కానీ కవి ఒకటి చేస్తాడట, దాటిపోయిన యుగముల నాటి చరిత మరల పుట్టింప కవియే సమర్థుడగును. ఎప్పుడో ఎక్కడో జరిగినటువంటి చరిత్రని మళ్ళీ పుట్టించడానికి కవి సమర్థుడవుతాడు. ఎవరు ఎప్పుడూ దాని గురించి అనుకోనటువంటి విషయాన్ని ఒక్కసారి ఇప్పుడు ఆయన రచన చేసి కావ్య రూపంలో తీసుకుని వచ్చారు అంటే దానికి మళ్ళీ కొత్త జన్మ వచ్చినట్టే. కాబట్టి గడిచిపోయిన కాలాన్ని కూడా వెనక్కి తీసుకొస్తున్నవాడు ఎవరు అంటే, ఆ విషయాల్లోకి మనం తీసుకుని వెడుతున్నాడు అంటే ఒక్క కవి మాత్రమే. కాబట్టి కవీశ్వరుని యొక్క గొప్పతనాన్ని చాలా అద్భుతంగా వర్ణన చేస్తున్నాడు. క్షణము గడచిన దానిని వెనుకకు మరల్ప సాధ్యమే మానవునకు ఇలా చక్రమందు దాటిపోయిన యుగముల నాటి చరిత. ఇవాళది నిన్నటిది కాదు, ఎన్నో యుగాల నా క్రితం జరిగినటువంటి చరిత్రని మరల పుట్టింప కవియ సమర్థుడగును. ఒక్కొక్క పద్యమునకు ఒక్కొక్క బంగారు రూక ఎత్తు కవి మక్కా మసీదు తోడని వక్కాణించే సభాస్థల మధ్యమునన్. ఈ కర్పూరపు తాంబూలాలిచ్చి ఈ మాటలన్నీ చెప్తూ గజనీ మహమ్మద్ ఫిరదౌస్తో అంటున్నారు, అంత గొప్ప వాడవయ్యా నువ్వు, నాకు ఇటువంటి స్థితిని నువ్వు కలగజేయవలసింది. నువ్వు ఒక్క పద్యం రాస్తే ఆ గ్రంథంలో ఒక్కొక్క బంగారు నాణ్యం ఇస్తాను. ఒక్కొక్క పద్యంబునకు ఒక్కొక్క బంగారు రూక ఎత్తు కవి మక్కా మసీదు తోడు. నేనే అబద్ధం చెప్తానది కాదు, మక్కా మీద మసీదు మీద ఒట్టు వేసి చెప్తున్నా అని ఒక్క ఆణించే సభాస్థల మధ్యమున అనేక మంది ఉన్న చోట ఇలా మక్కా మసీదు మీద ఒట్టు వేసి బంగారు నాణ్యం ఇస్తానని, ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు నాణ్యం ఇస్తానని, నీవు ఎన్ని పద్యాలు రచన చేయగలుగుతావో వాటన్నింటిని రచన చేసి ఆ గ్రంథాన్ని నా దగ్గరికి తీసుకురావాల్సింది అని చెప్పినటువంటి కారణం చేత ఈయనకి అనిపించిందట, మనక కవిత్వం రాసే శక్తి ఉంది, ఫిరదౌసి కవి అనుకుంటున్నారు. ధనమ అపరిమితంగా వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. అంచేత ఇప్పుడు మనం కావ్య రచన కూర్చోవాలి అని నామకరణం చేశారు. ఆ కావ్యానికి ఫిరదౌసి షానామా. షానామా అంటే రాజుల చరిత్ర. ఈయన రాజు కాబట్టి, ఈయన పూర్వీకుల నుంచి ఈయన దాకా రచన చేస్తున్నారు కాబట్టి షానామా అని అద్భుతంగా పద్యాలతో దాన్ని రచన చేస్తూ ఉన్నారు. పద్య గద్యాత్మకంగా వాటిని రచన చేస్తూ ఉన్నారు. ఇలా ఉండగా కావ్య రచన సాగుతూ ఉండగా ఒకరోజు కొంతకాలం కావ్యం సాగినది. ఇలా సాగుతూ ఉండగా ఒకరోజు రాత్రి నిద్రపోతున్నారు. అది కూడా ఈ కావ్య రచనకి సంబంధించిన ఆలోచనలతోనే. ఆయనకి రెండో ఆలోచన లేదు కాబట్టి ఇదే ఆలోచనతో రాత్రి నిద్రపోతూ ఉంటే తెల్లవారుజామున
ఆయనకి ఒక కల వచ్చింది. కళలు ఏ విధంగా ఉంటాయో, దానికి సంబంధించిన ఫలాలు ఫలితాలు ఏ విధంగా ఉంటాయో దాన్ని తెలియజేసేటువంటి విధంగా ఉన్నటువంటి కథ ఇది. ఈ కళలో ఆయనకి ఆకాలంబున్న పారసీక సతులందాకార రేఖా గుణశ్రీకిన్ పట్టపురాణి అయిన ఒక రాజీవాక్షయే తెంచి నా ఆకూతంబు ఫలించునే కవివరేణ్య నా రూపము అంగీకారమేయంచు అడుగ సాగన్ ప్రౌఢ వాగ్వైఖరిన్. ఈ కళలో ఆ కాలంలో ఈయన జీవించి ఉన్నటువంటి కాలంలో, ఫిరదౌసి బతికున్నటువంటి కాలంలో పారసీక సతులందు, పారసీక స్త్రీలలో ఆకార రేఖా గుణశ్రీకిన్ పట్టపురాణి, అందం గుణం ఇవన్నీ కలిగినటువంటి ఒక స్త్రీ, ఒక రాజీవాక్షియే తెంచి నా ఆకూతంబు ఫలించునే, నా కోరిక నెరవేరుతుందా అని అడిగింది. ఏమిటి ఆ కోరిక? నా రూపము అంగీకారమే అంచు, నేను నీకు నచ్చానా? అంచు అడుగ సాగం ప్రౌఢవాగ్వైఖరిన్, చెలువము సౌరభంబు ఎదజిమ్మెటి లేత గులాబి మొగ్గకున్, తొలయకు నాదు జవ్వనము దోసిట పట్టి భవత్పదాబ్జములకడ నిల్చితి, ప్రణయ పూజకు వేళ అతిక్రమించే నీ కులసతి నయ్యదం, చిరకాలము కవితకు తల్లి నయ్యదం. నా మనస్సులో ఉన్న కోరిక నెరవేరుతుందా అని అంది కదా, ఆ కోరిక ఏమిటంటే నీకు నేను భార్యను అవ్వాలని అనుకుంటున్నాను. కులసతి భార్యనవుతా. ఎందుకు ఈ కోరిక వచ్చిందంటే చిరకాలము కవితకు తల్లి నయ్యదన్. ఇంకా ఎవరికైనా భార్యనైతే ఆయనకి భార్యనే, కానీ నీకు కానీ నేను భార్యనైతే కవిత్వానికి తల్లినవుతాను నేను. నువ్వు తండ్రివి కాబట్టి, అంత గొప్పగా కవిత్వాన్ని రచన చేసే మహాకవి కాబట్టి నీకు భార్యనవ్వాలనేటువంటి కోరికతో వచ్చాను. నా రూపం నీకు అంగీకారమైన నచ్చానా నేను అని అడిగితే ఆవిడ్ని చేతితో పట్టుకొని దగ్గరకి తీసుకున్నారు. కరకు బాణం బొండు డెందాన గుర్చినట్లయ్యే తుళ్ళిపడి లేచన్ కంపితాంగంబునన్. ఆవిడ్ని దగ్గరికి తీసుకున్నారు. ఏదో బాణం పెట్టి గుండెల్లో గుచ్చినట్టు అనిపించింది. శరీరం గజగజ వణికిపోయింది, చెమటలు పట్టాయి. ఒక్కసారి తుళ్ళిపడి లేచాడు. కళ. ఇలాంటి కళ వచ్చింది నాకు భార్య ఉంది, ఒక కుమారుడు ఉన్నాడు, ఇప్పుడు ఇటువంటి కళ వచ్చింది అని ఇంకా రాత్రి వేళ ఇంకా నిద్రపోకుండా తెల్లవారేదాకా అలాగే ఈ కళల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన ఊరు తూసుపట్టణం, ఫిరదౌసి యొక్క ఊరు తూసుపట్టణం. ఇప్పుడు ఆయన గజనీ పట్టణంలో ఉన్నారు, గజనీపురంలో ఉన్నారు. గజనీ మహమ్మద్ యొక్క రాజధాని ఇక్కడ ఉన్నారు. తూసుపట్టణం నుంచి తెల్లవారిన కొంచెం సమయం అయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి ఒక ఉత్తరం ఇచ్చాడు. అమ్మవారు రాసి పంచిరంచు ఒక ఉత్తరము నిత్య వినమ్రుడై. ఏమండయ్యా, మీకు ఈ ఉత్తరం ఇమ్మన్నారు మీ భార్య మా అమ్మగా అని ఉత్తరం ఇచ్చారు. ఆ ఉత్తరంలో ఉన్న విషయం చూశారు. వత్సరత్రయంబు వయసు వచ్చిన ముద్దు, కాలు చేతులుండి కదలు ముద్దు, పుత్రనామకంబున మొదటి పుట్టిన ముద్దు, మాననీయ ఇంక మనకు లేడు. తన 3 సంవత్సరాల కుర్రవాడు చనిపోయాడని ఆ వార్త. ఎంత ఆర్ద్రమైనటువంటి స్థితిలో ఈ పద్యాన్ని రచన చేస్తున్నాడు. ముద్దు అన్న పదాన్ని వరుసగా వేసుకుంటూ వస్తున్నాడు. వత్సరత్రయంబు వయసు వచ్చిన ముద్దు, 3 సంవత్సరాల వయస్సు వచ్చినటువంటి పిల్లవాడు వాడు. కాలు చేతులుండి కదలు ముద్దు. ఇప్పుడే కాళ్ళు చేతులు వచ్చాయి, చేత్తో ఏదో చేయగలుగుతున్నాడు, కాలుతో నడవగలుగుతున్నాడు వాడు. ఇంకోటి పుత్రనామకంబున మొదటి పుట్టిన ముద్దు. మనకి ఎవరైనా పుట్టారు అంటే వీడి పేరే చెప్పాలి.
పుత్రుడు అనేటువంటి పేరుతో మొట్టమొదట పుట్టినటువంటి వాడు. మననీయ ఓ ఫిరదౌసి ఇంకా మనకు లేడు, అతడు మరణించాడు అన్నటువంటి వార్త వచ్చింది. ఇవి వస్తే కళ, ఇప్పుడు కళ కదా, దాని ఫలితం ఇలా కనిపించింది కదా. దీనికి జోషువా గారు చెప్తున్నారు ఈ కళ యొక్క స్థితి ఎలా. నరుని సుఖ దుఃఖముల వెంట నడచివచ్చు నీడలే స్వప్నములు సుమ్మి. కొన్ని కళలు ఉంటాయిట. ఆ కళలు ఎలాంటివిటంటే మనకి జరగబోయేటువంటి సుఖ దుఃఖాలు ముందే కనిపిస్తూ ఉంటాయిట. జరగబోయే సుఖ దుఃఖాల యొక్క నీడ కళలా వచ్చింది ఈయనకి. అంచేత కళకి ఒక నిర్వచనం చెప్తున్నారు. నరుని సుఖ దుఃఖముల వెంట నడచి వచ్చు నీడలే స్వప్నములు సుమ్మి. అన్ని స్వప్నాలు ఇవ్వని కాదు, ఇలా ఉండేటువంటి స్వప్నాలు కూడా ఇలా ఉంటాయి. అలా రాకూడనటువంటి కళ ఆయనకు వచ్చినటువంటి కారణం కాదు, వినకూడనటువంటి మాట, దుఃఖానికి కారణమైనటువంటి మాట కాబట్టి అటువంటి మాట వినవలసి వచ్చింది అని నరుని సుఖ దుఃఖముల వెంట నడచి వచ్చు నీడలే స్వప్నములు సుమ్మి. కొడుకు నెంజలి హృదయంబు కోయుచుండ అన్నపానంబులు ముట్టడయ్యనతడు కాలపురుషుండు దినదినాకారుడగుచు బాహుకొని లీల ఓదార్చిపోచుండే. చనిపోయినటువంటి తన కుమారుడు గుర్తు వచ్చినటువంటి కారణం చేత అన్నం సహించట్లేదు, నీళ్లు తాగట్లేదు. అన్నపానంబులు ముట్టడయ్య. ఇంకా కావ్యం రాయటువంటి మూసేశారు. ఎంతో మంది వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఓదార్పు మాటలు చెప్తున్నారు. అయ్యా, మరణం అనేటువంటిది ఇది సహజమైనటువంటిది, దాన్ని మనం దాటలేనటువంటిది కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని. కానీ ఆయన మనస్సు తృప్తి పడలేదు. ఒక ఆయన తృప్తి పరుస్తాట, ఆయనకే కాదు అందరికీ. ఎవరాయన? భగవంతుడు. కాల పురుషుండు భగవంతుడు దినదినాకారుడగుచు రోజు అనేటువంటి రూపాన్ని ధరించి వస్తూ ఉంటారట భగవంతుడు. దేవుడు నాకు కనిపించలేదు అని అనుకోకల్లా, ప్రతిరోజు కనిపిస్తున్నాడు ఆయన. ఎందుకోసమని? కాలం ఆయన రూపం, కాల పురుషుడు ఆయన, మహాకాలుడు. కాలమే ఆయన రూపం అయినప్పుడు క్షణం ఆయన రూపం కాదా? గంట ఆయన రూపం కాదా? 24 గంటల రోజు ఆయన రూపం కాదా? కాబట్టి భగవంతుడు రోజు అనేటువంటి రూపాన్ని ధరించి మరిచిపోవలసిన విషయాలు మరిచిపోయేలా చేస్తారట. అంచేత బతుకుతారు మానవులు, లేకపోతే దుఃఖంతోనే చనిపోతారు. ఓదార్పు కల్పిస్తున్నటువంటి ఎవరు ఓదార్చారు అంటే కాలం ఓదార్చింది అని చెప్పడానికి ఏమంటున్నారంటే కాల పురుషుండు దినదినాకారుడగుచు. దినము అనేటువంటి రోజు అనేటువంటి ఆకారాన్ని తీసుకుని ఇవాళ, రేపు, ఎల్లుండి, నెల, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మరుపుకొచ్చింది. ఈ కుర్రాడు యొక్క మరణం మరుపుకొచ్చింది. బాహుకొని లీల ఓదార్చిపోవుచుండే. ఇలా కొంతకాలం జరిగిన తరువాత కుమార్తెంగని ఒక కూతురు కలిగింది. సానందుడై గండూషించ మనో విచారము. ఆ కుమారుడి విషయం మరుపుకు వెళ్ళింది. ఈ కుమార్తె యొక్క ఆటపాటలు, వీటి విషయంలో కాలక్షేపం జరుగుతున్నది. అంచేత మళ్ళీ ఆ విషయాన్ని మరిచిపోవడానికి కారణం ఏమిటంటే ఓ కూతురు కూడా కలగటం. కుమార్తె కని సానందుడై, ఆ పిల్ల యొక్క చేష్టల చేత కారణం చేత ఆనందాన్ని పొందుతూ గండూషించే మనోవిచారము. ఈ మనోవిచారాన్ని వదిలిపెట్టి ఈ అమ్మాయి పెరుగుదల, ఆమె పెంపకం, కావ్య రచన, దీనితో 30 సంవత్సరాలు రచన చేశారు. షానామా కావ్యాన్ని 30 సంవత్సరాలు రచన చేసి 60,000 పద్యాలు రచించారు. షష్ట సహస్ర పద్య సంధానము. 60,000తో కూడుకున్నటువంటి షానామా అనేటువంటి కావ్యాన్ని అద్భుతమైనటువంటి కవితా రీతిలో దాన్ని తీర్చిదిద్ది ఆ కావ్య రచన అందరూ శ్లాఘి వింటూ ఎప్పటి ఘట్టాలు వినిపిస్తున్నారు, అందరూ ఆనందపడుతున్నారు. మన కవిత్వం ఎంత గొప్పగా ఉన్నది కదా అని
ఈయన కూడా చాలా సంతోషపడుతూ ఉన్నారు. ఇలా అమ్మాయి పెరిగి పెద్దదవుతోంది. కావ్య రచన కూడా అద్భుతంగా జరిగినది. ఇలా 60,000 పద్యాలు పూర్తి చేసి ఇంకా ఈ గ్రంథాన్ని వనిత, కవిత, లత అని 3 ప్రకారాలు ఉన్నాయి. వనిత స్త్రీ, లత ఒక తీగ, కవిత కవిత్వం. వీటికి ఒక ఆధారం ఉంటే చక్కగా వర్ధిల్లుతుంది. అలాంటి ఆధారం కావాలనే ఆ రాజు కోరినటువంటి కారణం చేత అలాంటి పరిస్థితి కూడా మనకు కలిగింది కాబట్టి దీనిని తీసుకుని వెళ్ళి నేను కావ్యాన్ని పూర్తి చేశానయ్యా అని చెప్పారు. చాలా సంతోషం. 60,000 పద్యాలతో మా పూర్వీకుల యొక్క వంశ చరిత్ర అంతటినీ కూడా అద్భుతంగా వర్ణన చేసినటువంటి వాడు కదా. రేపు నువ్వు కావ్యాన్ని తీసుకురా. ఇవాళ వచ్చి తెలియజేశారు, రేపు నువ్వు కావ్యాన్ని తీసుకురా. తీసుకువస్తే దాన్ని అందులో ముఖ్యమైనటువంటి ఘట్టాలని సభ ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ సభకు వచ్చినటువంటి వారు అంతా వింటారు. దాన్ని నువ్వు వినిపించవలసింది, ఆ తర్వాత నేను స్వీకరిస్తాను అని గజనీ మహమ్మద్ చెప్పారు. ఆ ప్రకారం ఫిరదౌసి కవి మరుసటి రోజు నుంచి ముమ్మాసములేలి అందులో ముఖ్యమైన ఘట్టాలు చెప్పడానికి 3 నెలలు పట్టిందట. ఎంచేత 60,000 పద్యాలతో కూడుకున్నటువంటిది కాబట్టి కేవలం ముఖ్యమైనటువంటివి చెప్పడానికే 3 నెలలు. గ్రంథము సమాప్తము చేసి, ఆ గ్రంథాన్ని పూర్తి చేసి వసంగి ఆ రాజుకిచ్చి ఫిర్దౌసి నిజాలయంబునకు జనే, ఫిరదౌసి కవీశ్వరుడు తన యొక్క ఇంటికి వెళ్ళారు. ఈ ఘట్టం దాకా మనం చెప్పుకోవాలి అని అనుకున్నాం. అంచేత జోషువా గారు ఫిరదౌసి కవిని గురించి, ఆ కవి యొక్క రచనా విన్యాసం గురించి, ఆయన గ్రంథాన్ని రచన చేసి రాజుకి అంకితం ఇచ్చిన దాకా ఉన్నటువంటి విశేషాలని ఈ రోజున మనం ప్రస్తావన చేసుకోవటం జరిగింది. ఆంధ్రకోల సమీక్షలో మనం జోషువా గారి గురించి మనం మాట్లాడుకోవటం ఇదొక ముఖ్యమైనటువంటి ఆధునిక కవి యొక్క విశేషాలను చెప్పుకోవటంగా భావిస్తూ స్వస్తి.